హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ రియల్ ఎస్టేట్స్ విజయవాడ. మీకు నేను చూపించబోయే ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్స్ వారి ప్యారడైజ్ అనే ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు మన విజయవాడ టు మచిలీపట్నం హైవేకి 1 km డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా గోశాల సెంటర్ నుంచి 100 మీటర్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. మీరు చూస్తున్నట్లయితే ఇది మచిలీపట్నం హైవే అండి. ఇది మన వెంచర్కి వెళ్ళబోయే రూట్. ఇది 60 ఫీట్స్ ప్రపోజ్డ్ రోడ్ అండి. ఇది మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో చూసినా కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వెంచర్స్లో మీరు చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మొత్తం 36 ఎకర్స్లో ఉందండి. ఫేజ్ 1గా 14 ఎకర్స్ ఇచ్చాము, ఫేజ్ 2గా 22 ఎకర్స్ ఇచ్చాము. మన ప్రాజెక్ట్లో మొత్తం 40 ఫీట్ సిసి రోడ్స్ వస్తాయండి. మీరు చూస్తున్నట్లయితే ఇదంతా ఓపెన్ ప్లాట్స్ అండి. మన ప్రాజెక్ట్లో పార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 టైప్స్ ఆఫ్ పార్క్స్ అండి. ఇది అవెంజర్స్ పార్క్, ప్రత్యేకంగా చిల్డ్రన్స్ కోసం డిజైన్ చేయడం అయితే జరిగిందండి. పిల్లలకు నచ్చే విధంగా కార్టూన్స్ బొమ్మలతో డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆడుకోవడానికి చాలా అనువుగా కూడా ఉంటాయండి. మన వెంచర్లో ప్రతి ఒక్క ప్లాట్కి నెంబర్ బోర్డ్ ప్లేట్స్ అయితే ఉంటాయండి. దాని మీద ప్రతి ఒక్క ప్లాట్కి సంబంధించిన నేమ్ అయితే వస్తుందండి. మన వెంచర్లో రోడ్కి 2 సైడ్స్ కూడా అటు ఇటు ప్లాంట్స్ అయితే నాటడం జరిగిందండి. చాలా అందంగా గ్రీనరీ అయితే ఉంటుంది మన వెంచర్స్లో. మన వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ప్రజెంట్ డూప్లెక్స్ హౌసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నవి, అవి కూడా లిమిటెడ్లో ఉన్నాయండి. మన వెంచర్ నుంచి ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ అండ్ హైవే ఇవన్నీ నియర్ బై ఉన్నాయండి. మన వెంచర్లో ఏ ఫేజ్కి ఆ ఫేజ్ వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకదానికొకటి వాటర్ ట్యాంక్ సంబంధం ఉండదు. ఇది వచ్చేసరికి మనకి టెంపుల్ పార్క్ అండి. మన ఈ టెంపుల్ పార్క్లో సీనియర్ సిటిజన్స్ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుందండి. చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మన టెంపుల్ పార్క్లో జిమ్ చేయడానికి కూడా వర్కౌట్స్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయండి. జిమ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. చాలా అందంగా గ్రీనరీ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. మన పార్క్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి కూర్చోడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ చాలా బాగుంటుందండి. మన బ్రోచర్లో ఏమేమైతే హైలైట్స్ ఇస్తామో అవన్నీ మన వెంచర్లో ఉంటాయండి కంపల్సరీగా. అండ్ మన వెంచర్ వచ్చేసరికి ఎంటైర్ కాంపౌండ్ వాల్ ఉంటుందండి. 24 hours సెక్యూరిటీ కూడా ఉంటుందండి. మనకి సెక్యూరిటీకి ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి. 2-3 కిలోమీటర్స్లోనే ఉన్నాయండి. అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా దగ్గరేనండి. మన వెంచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దీనికి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సిటీకి దగ్గరలో మంచి ఓపెన్ ప్లాట్ కానీ డూప్లెక్స్ హౌస్ కానీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. సో మిస్ చేసుకోవద్దు. మీరు చూస్తున్నది ముద్రా పార్క్ అండి. ఇప్పుడు ఈ ముద్రా పార్క్లో మనం యోగా చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి ఈ ముద్రా పార్కు. దీంట్లో
ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్స్ అయితే ఉంటాయి. ఆ సింబల్కి సంబంధించి మనం యోగా చేసుకోవచ్చు. ఎల్డర్స్కి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క సింబల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు, చెప్తాము. అండ్ డూప్లెక్స్ హౌసెస్ కూడా చాలా లిమిటెడ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది డూప్లెక్స్ హౌసెసేనండి. ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. సో మిస్ చేసుకోవద్దు. డూప్లెక్స్ హౌసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అండ్ అదే మన వెంచర్లో మనకి ఓపెన్ థియేటర్ పార్క్ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఈ ఓపెన్ థియేటర్ పార్క్లో ఏంటంటే మనకి కాలనీకి సంబంధించి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, లేదంటే మీటింగ్స్ కానీ, కాలనీకి సంబంధించి మనం ఏ డిస్కషన్ పెట్టుకున్నా, ఏం చేసినా కానీ మనం ఈ ఓపెన్ థియేటర్ పార్క్లో పెట్టుకోవచ్చు. ఇది చాలా విశాలంగా అయితే ఉంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే ఇది చాలా అందంగా ఉంటుందండి. మన వెంచర్లో మనం ఏమేమైతే హైలైట్స్ ఇచ్చామో బ్రోచర్లో, అవన్నీ కంపల్సరీ మొత్తం 36 ఎకర్స్లో ఉందండి. ఫేజ్ 1గా 14 ఎకర్స్ ఇచ్చాము, ఫేజ్ 2గా 22 ఎకర్స్ ఇచ్చాము. మన ప్రాజెక్ట్లో మొత్తం 40 ఫీట్ సిసి రోడ్స్ వస్తాయండి. మీరు చూస్తున్నట్లయితే ఇదంతా మన వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ప్రజెంట్ డూప్లెక్స్ హౌసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నవి, అవి కూడా లిమిటెడ్లో ఉన్నాయండి. మన వెంచర్ నుంచి ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ అండ్ హైవే ఇవన్నీ నియర్ బై ఉన్నాయండి. మన వెంచర్లో ఏ ఫేజ్ కా ఫేజ్ వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకదానికొకటి వాటర్ ట్యాంక్ సంబంధం ఉండదు. ఇది వచ్చేసరికి ఎంటైర్ కాంపౌండ్ వాల్ ఉంటుందండి. 24 అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. మనకి సెక్యూరిటీకి ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి, 2-3 కిలోమీటర్స్లోనే ఉన్నాయండి. అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా దగ్గరేనండి. మన వెంచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది.